హలో నమస్తే. ఆంధ్రప్రదేశ్‌లోని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్. కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహారం 2 తెలుగు రాష్ట్రాల్లో గడిచిన కొద్ది రోజులుగా చాలా పెద్ద చర్చకు దారితీస్తోంది. కొలికపూడి శ్రీనివాసరావు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని శివనాథ్‌కి కొరకరాని కొయ్యగా తయారయ్యారు. కేశినేని శివనాథ్‌కి, కొలికపూడి శ్రీనివాస్‌కి మధ్య వివాదం గత కొద్ది నెలలుగా చూస్తున్నాం. ఈ వివాదంలో ఎవరి వైపు తామున్నామో చెప్పే ప్రయత్నం పార్టీ చేయట్లేదు. ఎవరిది తప్పో, ఎవరిది ఒప్పో చెప్పే ప్రయత్నం ఆ పార్టీ చేస్తున్నట్లు కనపడలేదు. ఇద్దరిని పిలిచి మాట్లాడినప్పటికీ సమస్యని పరిష్కారం చేయలేకపోయింది ఆ పార్టీ. హిడెన్‌గా ఆ పార్టీ ఎంపీకి సపోర్ట్ చేస్తోంది. ఆ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు ఎంపీ వెనక ఉన్నారు. ఎంపీకి వాళ్ళ అండదండలున్నాయి కాబట్టే ఎంపీ ఇంకా కంటిన్యూ అవుతున్నారు. ఎంపీ పైన ఎటువంటి చర్యలు ఉండట్లేదు లాంటి ఒక ఇంప్రెషన్ కనపడుతోంది. వీళ్ళిద్దరి మధ్య వివాదంలో పార్టీకి సంబంధించిన ఓ ముఖ్య నేత కేశినేని శివనాథ్‌కు అండగా ఉన్నారు లాంటి ఒక చర్చ జరుగుతోంది. ఆయన అండగా ఉన్నారో లేదో కానీ ఆయన అండ నాకుంది అంటూ కేశినేని శివనాథ్ చెప్పుకు తిరుగుతున్నారు లాంటి ప్రచారం కూడా చూస్తున్నాం. సో వీళ్ళిద్దరి మధ్య వివాదంలో భాగంగా తిరువురు నియోజకవర్గంలో గంజాయి నడుస్తోంది. తిరువురు నియోజకవర్గంలో పేకాట నడుస్తోంది. తిరువురు నియోజకవర్గంలో గంజాయిని ఆపండి అంటూ అక్కడ ఎమ్మెల్యే ర్యాలీలు నిర్వహించడం చూసాం. అక్కడ గంజాయి నిర్వహిస్తోంది అధికార పార్టీకి సంబంధించిన ముఖ్య నేత, అధికార పార్టీకి సంబంధించిన ఎంపీ అనుచరులు, ఎంపీ అండదండలు దీనికి ఉన్నాయంటూ ఎమ్మెల్యే నేరుగా మాట్లాడడం చూసాం. ఓ పక్క ప్రభుత్వం రాష్ట్రంలో గంజాయి లేకుండా చేశామంటూ ప్రకటనలు చేస్తోంది. హోంమంత్రి ప్రకటనలు చేస్తున్నారు. అధికార కూటమికి సంబంధించిన ఎమ్మెల్యే, అధికార పార్టీకి సంబంధించిన ఎంపీ ఆధ్వర్యంలో తన నియోజకవర్గంలో గంజాయి అక్రమంగా అమ్ముతున్నారు అంటూ ప్రకటన చేయడం కూడా చూసాం. సో తాజాగా నెమలి వేణుగోపాల స్వామి ఆలయంలో పట్టు వస్త్రాలు ఇచ్చే విషయంలో ఎంపీకి ఎమ్మెల్యేకి మధ్య వివాదం చూసాం. స్థానికంగా అక్కడ ఆ ఆలయంలో ఎప్పుడైనా పట్టు వస్త్రాలు సమర్పించే కార్యక్రమంలో ఎమ్మెల్యే పార్టిసిపేట్ చేస్తుంటారు. ఎమ్మెల్యేకి అటువంటి ప్రోటోకాల్ ఇస్తూ వస్తున్నారు. అటువంటి కార్యక్రమంలో అక్కడికి వెళ్ళిన కేశినేని శివనాథ్ అక్కడ పట్టు వస్త్రాలు సమర్పించే ప్రయత్నం చేస్తుండగా ప్రోటోకాల్ తనది కదా అని ఆయన దగ్గర నుంచి పట్టు వస్త్రాలని కొలికపూడి శ్రీనివాస్ తీసుకోవడం, కొలికపూడి శ్రీనివాస్ దగ్గర నుంచి ఆ పట్టు వస్త్రాలని గుంజుకునే ప్రయత్నం ఎంపీ అనుచరులు చేయడం, ఇదంతా కూడా వివాదానికి దారితీసింది. ఈ వివాదం కంటిన్యూ అవుతున్న నేపథ్యంలో కూడా తెలుగుదేశం పార్టీ వైపు నుంచి ఒక ప్రకటన రాలేదు. అదే సమయంలో కొలికపూడి శ్రీనివాస్ తానేం తప్పు చేయలేదు అనే విషయాన్ని పదే పదే చెప్తూ వస్తున్నారు. తన నియోజకవర్గంలో పెత్తనం చేసే ప్రయత్నం, తన మీద పెత్తనం చేసే ప్రయత్నం ఇంకెవరో చేస్తే సహించబోను అని చెప్తున్నారు. తాను ప్రజల చేత ఎన్నికైన ఎమ్మెల్యేననే విషయాన్ని చెప్తున్నారు. సో అక్కడ స్థానికంగా కూడా ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఎన్నికైతే ఎమ్మెల్యేకు తెలియకుండా నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు చేయడం మాత్రమే కాదు, ఎమ్మెల్యేని అవమానిస్తున్నట్టుగా సొంత పార్టీ ఎంపీ ఎలా బిహేవ్ చేస్తున్నారు అంటూ ఒక చర్చ కూడా జరుగుతోంది. దీనిపైన తెలుగుదేశం పార్టీ అధిష్టానం నుంచి స్పందన కనపడట్లేదు. తెలుగుదేశం పార్టీ అధిష్టానం నుంచి తనకు కావాల్సినంత మద్దతు లేకపోయినప్పటికీ కొలికపూడి శ్రీనివాస్ మాత్రం ఏమాత్రం తగ్గేదే లేదు అంటున్నారు. ఎందుకంటే ఆయన వెనక ఇంకేదో అదృశ్య శక్తి ఉంది అనేది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. ఎవరు ఆయన వెనక ఉన్న అదృశ్య శక్తి? కేశినేని శివనాథ్ వెనుక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అదృశ్య శక్తి ఉంటే, కొలికపూడి శ్రీనివాస్ వెనుక మరొక అదృశ్య శక్తి ఉంది. ఆ అదృశ్య శక్తి ఏంటి అనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో, ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా జిల్లాకు సంబంధించిన రాజకీయాల్లో ఎవరిని అడిగినా చెప్పేస్తారు. ఆ అదృశ్య శక్తి పేరు నేను ఇక్కడ చెప్పదలుచుకోలేదు అని కూటమికి సంబంధించిన ఒక ముఖ్య నేత, కూటమిలోని ఓ పార్టీకి సంబంధించిన ముఖ్య నేత అండదండలు కొలికపూడి శ్రీనివాస్‌కి ఉన్నాయనే సమాచారం బయటికి వస్తోంది. సో ఆ అండదండలతోటే, ఆయన అండతోటే కొలికపూడి శ్రీనివాస్ తన ఆత్మగౌరవాన్ని నిలుపుకునే పోరాటం, తన ఆత్మగౌరవం కోసం యుద్ధం చేస్తూ ఉన్నారు. పార్టీ బయటికి పంపిస్తుందేమో, పార్టీకి సస్పెండ్ చేస్తుందేమో, పార్టీ తనపైన చర్యలు తీసుకుంటుందేమో, పార్టీకి దూరం అయితే ఎలా, ఇటువంటి భయం లేకుండా ఆయన పోరాడుతోంది ఆత్మగౌరవం కోసం. ఆయన ఆత్మగౌరవ పోరాటానికి కూటమికే సంబంధించిన ఒక కీలక నేత, ముఖ్య నేత అండదండలు ఉన్నాయనే చర్చ ఇప్పుడు ఆసక్తిని కలిగిస్తోంది. కొలికపూడి శ్రీనివాసరావు చేస్తున్న దాంట్లో తప్పేంటి? కొలికపూడి శ్రీనివాస్‌ని ఏ రకంగా అవమానిస్తారు? ఆయన గతంలో టీడీపీ అధికారంలో లేని సమయంలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో అమరావతి ఉద్యమంలో యాక్టివ్‌గా పనిచేస్తూ వచ్చారు. అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ నాయకుల కంటే ఎక్కువగా బలంగా పనిచేస్తూ వచ్చారు. అటువంటి వ్యక్తిని అవమానిస్తే ఎలా అని 1, 2 సందర్భాల్లో ఎన్డీఏ మీటింగ్‌లో కూడా సదరు కూటమికి సంబంధించిన కీలక పార్టీ నేత వ్యాఖ్యానించినట్లు బయటికి సమాచారం ఉంది. ఈ నేపథ్యంలోనే కొలికపూడిపై చర్యలు తీసుకోవాలంటే, కొలికపూడిని ఏమైనా అనాలంటే, కొలికపూడిని మందలించాలంటే తెలుగుదేశం పార్టీ
భయపడుతోంది. తెలుగుదేశం పార్టీ భయం వెనక రీజన్ కూటమిలోని కీలక నేత అండదండలు కొలికపూడి శ్రీనివాసరావుకు ఉండడం. అంతేకాదు ఆ నేత అండదండలు ఉన్నాయని మాత్రమే కాదు, నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలు చూసిన తరువాత, నియోజకవర్గంలో ఎంపీ వ్యవహరిస్తున్న తీరు చూసిన తర్వాత, నియోజకవర్గంలో గంజాయి అమ్ముతున్న వాళ్ళ వ్యవహార శైలి నియోజకవర్గ ప్రజలు చూసిన తర్వాత, నియోజకవర్గంలో అక్రమంగా వ్యాపారం నిర్వహిస్తున్న వాళ్ళ వెనక ఎవరున్నారో నియోజకవర్గ ప్రజలు గమనించిన తర్వాత, కొలికపూడి చేసింది తప్పేంటి అనే ఒక ఇంప్రెషన్‌లోకి నియోజకవర్గ ప్రజలు కూడా వచ్చారు. ఈ నేపథ్యంలోనే స్థానికంగా నియోజకవర్గంలో ప్రజల్లో ఎంపీ పైన తీవ్రమైన వ్యతిరేకత ఉండడం, ఎంపీ అనుచరులు నియోజకవర్గంలో దందాలు చేస్తున్నారు లాంటి ఆధారాలు నియోజకవర్గ ప్రజలందరి ముందు ఉండడం, ఎంపీ అనుచరులే అక్కడ రకరకాల కార్యక్రమాల్లో మట్టి, ఇసుక తవ్వకాలతో సహా అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు లాంటి ఇంప్రెషన్, అటువంటి సమాచారం అది కళ్ళెదుట కనపడుతూ ఉండడం నియోజకవర్గ ప్రజలందరికీ ఉన్న నేపథ్యంలో, ఒక పక్క నియోజకవర్గ ప్రజలు ఎంపీకి వ్యతిరేకంగా ఉన్నారు. మరో పక్క నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేకు కూటమిలోని కీలక నేత మద్దతుంది. ఆయన అండగా ఉన్నారు. కాబట్టి కొలికపూడి జోలికి వెళ్ళకపోవడమే మంచిది. కొలికపూడి జోలికి వెళ్ళి ఆయన్ని మరింత కొరకరాని కొయ్యగా మార్చుకొని ఇబ్బందులు తెచ్చుకోవడం కంటే కాస్త చూసి చూడనట్లు, ఏమీ తెలియనట్లు మౌనంగా ఉందాం అనే ఆలోచన తెలుగుదేశం పార్టీ చేస్తున్నట్లు కనపడుతోంది. అదే సమయంలో కేశినేని శివనాథ్‌కి కాస్త తగ్గు, కంట్రోల్‌లో ఉండు అంటూ వార్నింగ్ కూడా పార్టీ అధిష్టానం వైపు నుంచి వచ్చినట్లుగా తెలుగుదేశం వర్గాల్లో చర్చ జరుగుతోంది.